రాష్ట్రాల కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళ చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు. ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్లి లైన్లో నుంచోవటం, అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి ప్రయాసాలు కోర్చి వాళ్ళ కూలి పనులకు వెళ్లేది కూడా పన్నులు మానుకులు ఇవాళ కోటి చిల్లరి కార్డుల్లో మెజార్టీ రెక్కాడి తెలియకని డొక్కాడిని జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజుకి 300 నుంచి 500, 600 రూపాయలు కూలి పనులకు వెళ్లి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండియూ బళ్ళు పెట్టడం వల్ల దగ్గర 17 రోజులు ఇంటింటికి వెళ్తాయి. మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అంటే ఒక పద్ధతి, ఒక టైము ఉంది. ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. 17 రోజులు టైం ఉంది. ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మంది ఆనందపడతా ఉన్నారు, తీసుకుంటున్నారు. దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మీరు 99 పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. కానీ అక్కడ మీరు 10,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు. అవి వస్తాయో అయినప్పుడు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల 20,000 కుటుంబాలు అంటే దగ్గర 10,000 మంది ఎండియూ బళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకో 10,000 మంది దగ్గర 20,000 కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 అని చెప్పారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది, మీ వాలంటీర్ని తీసుకుంటున్నాం మేము, మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పూతరేకలు తీసుకుని వచ్చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయాలి మీరు కాజా పూతరేకలు తీసుకుని అని చెప్పి అక్కడ చెప్పాడు అతను. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు. ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మంచిదే, కాదనలేదు. మీరు పుష్కరాల్లో దగ్గర 29 మంది చనిపోయారు. మీరు గుంటూరు జిల్లాలో తిరిగినప్పుడు అక్కడ 8 మందో 9 మంది చనిపోయారు. ఇంకో చోట 3 మందో చనిపోయారు. ఆ కుటుంబాలు ఏం చేశారండి? ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు? ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా. ఇతను మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు, ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనాయండి? అట్లకి లేదు. ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తాను. ఒక పక్కనేమో వైన్ షాప్, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ కి తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు బుర్రపాలు కొట్టేశారు. ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతూ ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు. ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి, కానీ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటారు. ఇందులో
పెన్షన్దారులు ముసలి వాళ్ళు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు? ఆ 6A కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇది అవుతున్నాయి మొత్తం అంటే రేపొద్దున అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నాను. రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. అట్లు కూడా మీరు మోసేస్తారు. టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి, మా మీద పెట్టుకోండి. మా మీద ఎలాగా పెట్టుకుంటారు? లేని కేసులను కనిపించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం, మీరు జైల్లో పెట్టించండి, మా మీద ఇచ్చేయండి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకు మీరు ఓటేశారు, ప్రజలేశారో ఓటు, ఈవీఎంల ద్వారా గెలిచారో, మొత్తం మీద గెలిచారు మీరు. ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్షపూరితమైంది వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి. మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చినాయి, మంచి దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు, వ్యవస్థలను కుప్ప కూలుస్తా ఉన్నారు. ఇవాళ చదువులు ఉన్నాయి, ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు, దండగన్నారు, అల్లరి చేశారు, దుర్మార్గం చేశారు. మళ్ళీ ఆ వ్యవస్థని మీరు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఆ స్కూల్స్ ను మాత్రం పాడు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ట్యాబ్లు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం, డ్రెస్సు, మంచి స్కూలు బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాలం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యాలం చేస్తున్నారు. ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి మేము అడుగుతున్నాను. నేను వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఎండిఓ బళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి కాల పరిమితి పెట్టి ఇదే మనోహర్ గారు చెప్పారు 2023 వరకు నడిపిస్తాం, ఆ తర్వాత మీకు బళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మరి సడన్ గా మీరు ఇలా ఎత్తేసారంటే వాళ్ళ పరిస్థితి ఏం కానని అడుగుతున్నాను. వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమని చేయాలని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఇన్ని రకాలుగానంటే అసలు ఏదో ఉన్నది కదా ఏంటంటాను మీరు? మీ పరిపాలన ఏ విధంగా చేయాలనుకుంటారు మీరేమి డబ్బా 1,70,000 కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండానే అప్పు చేసేశారు. ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే 2,70,000 కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది. హాస్పిటల్స్ 17 హాస్పిటల్స్ కనపడుతున్నాయి, పోర్టులు కనపడుతున్నాయి, జట్టీస్ కనపడుతున్నాయి, ప్రతి గ్రామంలోని సచివాలయాలు కనపడుతున్నాయి, ఆర్బీకే సెంటర్లు కనపడుతున్నాయి. మీరు ఏం చేశారో తెలీదు. ఈ చిన్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల మీద మీకున్న కక్ష అని అడుగుతున్నాను. లేకపోతే శాడిజమా అనుకోవాలా? మీరు శాడిజం ఉంటే మా మీద చూపించండి, ప్రజల మీద చూపించకండి. కానీ ఎప్పుడు మీరు ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళ మీరు సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 6 ఏది కూడా అమలుపరచట్లేదు. రైతులు బాధలు పడుతున్నారు. రైతు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు, సకాలంలో చేయలేదు. ఇంకా ధాన్యం కొనవలసినవి ఉన్నాయి. రోడ్డెక్కి రైతులందరూ కూడా అలోమ లక్ష్మణాన్ని బాధపడతా ఉన్నారు. ఏ వ్యవస్థను మీరు సక్రమంగా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి వ్యవస్థని కూడా కుప్పకూల్చే కార్యక్రమమే చేస్తున్నారు. ఇవాళ అన్ని వర్గాల వారు బతికేటట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయ బ్రాహ్మణ్స్ కి మేలు చేశారు, రజకులకు మేలు చేశారు 10,000 చొప్పున. అలాగే ఆటోలకి ట్యాక్సీలకి మొత్తం అట్లన్నీ 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ ఎండిఓ బండిని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళకి 20,000 కుటుంబాలకు బతికేటట్టు చేశారు. మీరు ఈ రోజున ఏం నిర్ణయం ఒక్క పెన్న కలంతో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. పొట్టగొట్టే కార్యక్రమం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను నేను. మీకు ఇచ్చిన పరిపాలన దేనికి ఇచ్చారు?
5 సంవత్సరాలు మీరు పరిపాలించమని ఇచ్చారు. మీకు దేనికి ఇచ్చారు? ప్రజలను వంచడానికా, పట్లు కొడతానికా, వాళ్ళ కుటుంబాలను కూలుస్తానికా, వాళ్ళు ఇబ్బంది పెడతానికా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్ర పరిస్థితి అరణ్య రోదనలా తయారవుతుంది. వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూల్చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఈ రకంగా 29,500 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ రేషన్ షాపులు రేపొద్దున్న 6A కేసులు ఎన్ని పెడతారు? దాని మీద వాళ్ళు కరెక్ట్ గా నడుపుతారా? వాళ్ళు 3 రోజులు ఇస్తారు, తర్వాత స్టాక్ అయిపోయింది అని అంటారు. ఏమైపోవాలి? వాళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే అలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చాలా దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ 140,45,00,000 మంది ప్రజలకి ఈ కార్డులు ఉన్నాయి. అందులో మెజార్టీలందరూ కూడా మరి రెక్కాడితే డొక్కాని జనానికి మీరు ఇలాంటి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళు 300 రూపాయల నుంచి 500 రూపాయల రోజు కూలీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఒక రోజు కూలీ పోతే ఆ నెలలో దగ్గర 3,600 కోట్ల నుంచి 6,000 కోట్ల దాకా లాస్ అయిపోతున్నారు వాళ్ళు. మీరు ప్రజలకు లాస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాను నేను. ఈ ఎండి బోర్డుల మీద ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఇచ్చే ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తున్నారే. ఇది ప్రజలకు ఉపయోగపడింది, వాళ్ళ చేరువులోకి వెళ్లేది, వాళ్ళు ఇబ్బంది పడకుండా అందించే కార్యక్రమానికి చేయడానికి మీరు బాధపడుతున్నారా? ఈ వ్యవస్థ దేశంలోనే గొప్ప పథకంగా తీసుకున్నారే అందరూ. దీని మీద మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఆయన ఏదో అంటున్నారు, నాదెండ్ల మనోహర్ 65 ఏళ్ల దాటిన వికలాంగులకి ఏదో అందిస్తామని. ఏ రకంగా అందిస్తారు మీరు? ఏ రకంగా అందిస్తారన్నాను. ఈ ఎండియూ బళ్ళు ఉండటం వల్ల తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఏ రకంగా ఉపయోగపడినామన్నా ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం మునిగిపోతే ఈ బళ్ళు ద్వారానే అన్ని అందించే కార్యక్రమం చేశారు. రేషనే కాదు, అన్ని రకాలు కూడా దీని మీదే ఇది అందించే వాటర్ కానీ, ఫుడ్ కానీ, మరి అన్ని రకాలు కూడా ఈ బళ్ళ మీదే అందించే కార్యక్రమం చేశారు. అలాగే వరదలు వచ్చిన గోదావరి వరదలు వచ్చిన ఏరియాల్లో కూడా ఈ బళ్ళ ద్వారా అందించే కార్యక్రమం చేశారు. ఇంత మంచి ఉపయోగపడే వ్యవస్థని గొప్ప కొలుస్తారా అని మీరు అడుగుతున్నది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు 1,40,000 కోట్లు అప్పు చేసేశారు. దేనికి ఉపయోగించారో తెలీదు. ఏ పథకం ఇవ్వలేదు, ఏది కొనసాగించలేదు. ఇవాళ అమ్మఒడి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని రామానాయుడు కాదు డ్రామానాయుడు డ్రామానాడటం బాగా తెలుసు. ఖాజా పూతరేకలు తీసుకురామని వాలంటీర్స్ కి మీకు వచ్చేస్తున్నాయి, కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తున్నారు. నీకు నువ్వు దేనికి సరిపోతావు? జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు పెద్ద డ్రామా నాయుడు అనే సంగతి తెలీదా? పాలకుల్లో అందరికీ తెలుసు. నువ్వేదో గెలిచేసావు అనుకున్నావు. ఈవీఎంల ద్వారా గెలిచారు, ఎలా గెలిచారు మీరు. అంతేకాని ఇవాళ ఎండియూ బళ్ళు విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కంటిన్యూ చేసే కార్యక్రమం చేయకపోతే మాత్రం మేము వాళ్ళ తరఫున సపోర్ట్ గా నిలబడతాం, వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళకి కంటిన్యూ చేసేటట్టు మేము కొనసాగించడానికి మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవస్థలను కుప్పకూల్చి మీరు ఏం చేద్దామని మీరు సూపర్ 6 అమలు చేయకపోగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆపేశారు. ఏదో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. ఏదో మీరు సూపర్ 6 అనేదానికి పథకాలన్నీ కొనసాగుతాయి, ఇంకో సూపర్ 6 కూడా వస్తుంది అనుకున్నారు ప్రజలు. కానీ అది పోయే, ఇది పోయే, అది పోయే, ఇది పోయే. ఈ రకంగా మీరు చేస్తున్నారంటే ఇది సార్ మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాహన మిత్ర పథకం 10,000 రూపాయలు ఇచ్చేవారు, అన్ని కూడా గాలి వదిలేశారు. వీళ్ళకు కూడా మరి ఎండియూ బళ్ళు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసు అంటే కూడా మేము ఇన్సూరెన్స్ విషయంలో 50% మాకు సాయం చేయండి, 50% మేము అందరం కలిపి కట్టుకుంటామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% కాదు మొత్తం కట్టండి అని చెప్పి కట్టించే కార్యక్రమం చేశారు. ఎండియూ బళ్ళకి మనసు ఉండాలి, మీకు మనసు లేదు. మీ సంపద సృష్టిస్తానంటే ఏదో అనుకున్నాం, సంపద మీకోసం సృష్టించుకుంటున్నారనే సంగతి ఇప్పుడే మాకు తెలిసింది. మీరు ఇవాళ ఏదైతే కుట్టు మిషన్ లో ఉంది దగ్గర 200 కోట్ల రూపాయలు హాంపట్, మళ్ళీ ఏవో వస్తున్నాయి దాంట్లోనే కూడా హాంపట్, ప్రతిదీ కూడా మీరు దోచుకో, దాచుకో, పంచుకో.
ఈయనేమో డీబీటీ ద్వారా ప్రజలకు కొడతా ఉంటారు, మీరు మాత్రం దోచుకో దాచుకో పంచుకో ఈ పరిస్థితి మీద ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఎండియో 20,000 కుటుంబాలు పోవటమే కాకుండా ఈ 1,45,000 మంది రేషన్దారులు చాలా అవస్థలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైన్ లో ఉండి రోజులు తరబడి చేసుకునే పరిస్థితి, మోసం ఎక్కువ దీంట్లో జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను నాదెండ్ల మనోహర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో ఎండిఓ బళ్ళ ద్వారా మీరు ఎన్ని టన్నుల బియ్యం దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నుల బియ్యం మీరు పట్టుకుని ఆక్షన్ వేశారో నాకు తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగింది అంటారు కదా, వాళ్ళు మోసం చేస్తున్నారంటారు కదా. 10,000 బళ్ళుల్లో 260 కేసులు వచ్చినాయి అంటారు. రావా 10,000 దాంట్లో 260 కేసులు? రేపు మీరు 2,900 రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు వస్తే మొత్తం మూసేస్తారా అని నేను అడుగుతాను. మళ్ళీ చేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కొనసాగించి తీరాలి. వాళ్ళ 20,000 ఫ్యామిలీలతో పాటు 1,45,000 కార్డుదారులందరికీ కూడా అవస్థలు కలజేయకుండా పని పోకుండా కాపాడే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని మరొక్కసారి పునరావృతం చేసి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదండి ఎవరు చేశారండి? అవునండి, ఇప్పుడు 99 పైసలకి ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇది దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రజల కోసం చేశాం మేము. దుర్వినియోగం ఎందుకు అవుతుంది? ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి చేస్తుంది. ఇంకా 5-6 రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దుర్వినియోగం చేయడానికా? చెప్పండి. ప్రజలకి అందించే కార్యక్రమం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకంటే మనం 1,70,000 కోట్ల సంవత్సరం తిరగకుండా అప్పు చేశారు. ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత దుర్వినియోగం చేశారు మీరు? కుట్టు మిషన్లు ఉన్నాయి. కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి? 200 కోట్ల రూపాయలు. మీరు దోచుకో మీ సంపద సృష్టిస్తారు కదా. మీరు ప్రజల కోసం చేయరా? ఖర్చు పెట్టరా? చెప్పండి, మీరు అందించకుండా ఏం చేశారు? ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు? తెలపండి మాకు. తెలపాలి కదండి. ఇగో ఇన్ని లక్షల టన్నులు మేము పట్టుకున్నాం. మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం. నెల ఆక్షన్ వేసేవాళ్ళం. 29-30 రూపాయలకి అమ్మేవాళ్ళం కేజీ. మీరు సీజ్ ద షిప్ అన్నారు, స్టార్ట్ ద షిప్ అయింది. మీరు గొడవలకు సీల్ చేసామన్నారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి? ధాన్యం, బియ్యం చెప్పమనండి. ఇంత అడావడి చేశారు కదా మీరు. కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడౌన్స్. ఆ గొడౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చారు? సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్. అవునండి, ఇప్పుడు అది కాదండి. మీరు చేయండి, మీరు మంచిదే కాదంటలేదు. అలాగే మీ వల్ల 29 మంది చనిపోయారు, 8 మంది గుంటూరు జిల్లాలో చనిపోయారు, వేరే చోట 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటున్నాను. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటాను. వాళ్ళ కుటుంబాలు కదా అంటాను. మీ చంద్ర ఏదైనా కుటుంబం, వాళ్ళది కూడా కుటుంబాలు కదా. మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో 29 మంది. వాళ్ళ కనీసం ₹1 సాయం కూడా చేయలేదు కదా మీరు. అవునండి, ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే దాని అన్ని కూడా సుముఖంగా చేస్తారు. వీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి అవి ఎలా ఎగ్గొట్టాలనేది రకరకాల కాజులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఎవరికి ఇవ్వకుండా చేస్తారు. ఇవాళ మీరు చూడండి, మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాం అని అన్నారు. 3 లక్షల మంది పెన్షన్ కట్ చేశారు. అంటే ఆయనకి ఇవ్వాలని లేదు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమౌంట్ కన్నా వీళ్ళు 1000 రూపాయలు కలిపినా వాళ్ళకి ఇక మిగిలిపోతుంది. ఇన్ని లక్షల మందికి ఇవ్వటం మానేస్తే కరెక్టే కదా.
ఐవీఆర్ఎస్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఫిర్యాదుల మేరకే ఈ వాహనాలు రద్దు చేస్తామని కూడా మంత్రి గారు చెప్తున్నారు. అన్ని అబద్ధం, పచ్చి అబద్ధం. ప్రజలు వద్దంటున్నారా? ఎండిఓ బళ్ళు వద్దంటున్నారంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. తప్పు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మీకు అబద్ధాలు చెప్పడంలో మోసంలో ముందుంటారు. అది కాదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ మోసం జరుగుతుంది, ఇది రద్దు చేస్తామన్నారు. చేశారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సేమ్ నడుస్తుంది కదా. అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తారంటే వాళ్ళు సంపదను సృష్టిస్తానికి ప్రజల రక్త మాంసాలు పిండేస్తున్నారు. వాళ్ళ కరెంట్ ఛార్జీలు ఉన్నాయండి. ఏం చెప్పాడు ఆయన? మేలైన కరెంట్ ఇస్తాను, రేటు పెంచను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన మనిషి ఇవాళ దాన్ని డబల్ చేసేసారు. అలో లక్ష్మణ్ బాధపడుతున్నారు. వాళ్ళు ఏది నిజం చెప్పారు చెప్పండి. సూపర్ 6 అన్నారు, ఏది చెప్పండి. ఈ నెల, వచ్చే నెల, జూన్, ఆగస్టు అంతే. ఏ సంవత్సరం ఆగస్టులో డేట్ చెప్పారు? ఆగస్టు అన్నారు. వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో 5 ఆగస్టులు వస్తాయి. ఆగస్టులో 5 వస్తాయి బాబు. ఆగస్టు పలానా సంవత్సరం అని చెప్పలేదు కదా. ఆగస్టు అన్నారు. 5 ఆగస్టులో ఎప్పుడు వస్తుందో మరి. ఇంకా వాహనాల ద్వారానే రేషన్ బియ్యం పట్టడానికి పడుతుందని కూడా మంత్రిగా చెప్తున్నారు. కేవలం ఈ వాహనాలు నేను అదే అడుగుతున్నాను. వాహనాల ద్వారా రేషన్ ఎంత పట్టుకున్నారు మీరు? ఎన్ని లక్షల టన్నులు పట్టుకున్నారు? ఎన్ని ఆక్షన్ పెట్టారు? మీరు వచ్చిన సంవత్సరంలో ఎంత అవినీతి జరిగింది? ఎన్ని కేసులు పెట్టారంటే రేపొద్దున్న రేషన్ షాపుల్లో అక్రమాలు జరగవా? రేషన్ ఇంకా అప్పుడు ఇంకా ఇప్పుడు 17 రోజులు ఇస్తున్నారు రేషన్. ఇంటికెళ్ళి శుభ్రంగా తీసుకుంటారు. ఇంటికి లేనోళ్ళే మధ్యాహ్నం టైంలో పంచాయతీ దగ్గర ఉంటుంది బండి, అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. రేపు 3 రోజులు 4 రోజులు ఇస్తారు. అయిపోయిందంటారు స్టాకు. ప్లస్ ఇది సర్వర్ పనిచేయట్లేదంటారు. ఎన్నిసార్లు తిరగాలి? జరిగినాయి కదా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో. అప్పుడు ఏం చేయాలి?